హాయ్ మిత్రమా, మనం గత కొన్ని రోజులుగా కోల్కతా డాక్టర్ న్యూస్ చూస్తూనే ఉన్నాము. ఇంకా ఇది పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ కాలేదు. ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. కాకపోతే నేను కొన్ని వీడియోలో చూసింది ఏమంటే, ఒక వ్యక్తి నేనే హత్య చేశానని చెప్పి ఒప్పుకున్నాడని. ఆ వ్యక్తి అంత ధైర్యంగా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, ముందు ఇలాంటి హత్యలే అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఇలాంటి హత్యలు జరిగాయి, వాటికి పెద్ద శిక్షలేం పడలేదు కాబట్టి. ఇంకొకటి ఏమంటే, కోల్కతాలోనే కాదు, ఇంకా మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోనే ఇవి జరుగుతూనే ఉన్నాయి. చెప్పాలంటే మన రాష్ట్రంలో కూడా ఈ గత కొద్ది కాలంలో చాలా జరిగాయి. కాకపోతే అది జరిగినప్పుడు నిందితులు వీళ్ళు అని చూపిస్తున్నారు, అంతేగాని వాళ్ళకి శిక్షలు ఏం పడినాయని చూపించట్లేదు. వాళ్ళకి ఈ శిక్షలు ఏం పడినాయని తెలిసిందంటే ఇంకొకటి చేయడానికన్నా భయం ఉంటుంది. ఇంకొకటి ఏమంటే, మెయిన్గా ఇప్పుడు ఈ విషయం జరిగినాక కూడా ధర్నాలు ఇవి చేస్తున్నారు చాలామంది. కాకపోతే నేను అనడం ఏమంటే, ఈ ధర్నాలు ఏ కాలేజ్ గ్రౌండ్లోనో లేకపోతే హాస్పిటల్ ముందర కాకుండా రోడ్ల పైన, అంటే హైవే రోడ్ల పైన, అంటే అక్కడే మనం కూర్చొని వాహనాలు ఏం కదలనీయకుండా, అదొక బంద్ లాగా చేశామంటే అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంచెం నష్టం జరుగుతుంది. దాంతో వాళ్ళు పక్కా యాక్షన్ తీసుకోవడానికి త్వరగానే చూస్తారు. కాకపోతే ఇప్పుడు ఈ కోర్టులో అయితే స్పీడ్గానే చేస్తున్నారని అనిపించింది. ఇంకా దీంట్లో ఇంకోటి మనం చేయాల్సింది ఏమంటే, వాళ్ళు ఎవరో నిందితులు కనిపెట్టాక మనం వదిలేయకన్నా వాళ్ళకి అప్పటికప్పుడే శిక్షలు పడేటట్లు ధర్నాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి శిక్షలు అందరి ముందర పడితేనే తెలుస్తుంది. అది మళ్ళీ కోర్టు వాయిదాలు వేసి అవి ఎప్పటికో అయినాయంటే అసలు ఇంకా ఇదంతేలే, వాయిదాలు అయ్యాయి, వాళ్ళు బెయిల్ మీద బయట వచ్చేస్తారు, ఇట్లా న్యూస్ వచ్చేసి వాటిని అంతా పట్టించుకోరన్నమాట. ఇంకొకటి ఏమంటే, నిందితులకి ఉరిశిక్ష అంటారు. ఆ ఉరిశిక్ష 4 గోడల మధ్య వేశారంటే అది ఊరికే వేస్ట్. ఇంకా ఏసీ ఒకటే, వేయకపోయినా ఒక్కటే. ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఉరి తీసుకొని చనిపోతున్నాడు. అది పెద్ద శిక్ష అని ఎవరు భావించట్లేదు. అందుకని చెప్పి ఎవరైతే నిందితులు దొరుకుతారో వాళ్ళని నడి రోడ్లో పెట్టి మన ఆర్మీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలన్నమాట, వాళ్ళకి శిక్షలు వేయమని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ ట్రైన్ అయి ఉంటారు, వాళ్ళకి తెలుసు ఎలా ఉంటాయి బాధలు ఏంటి అని చెప్పేసి. వాళ్ళైతే సరైన శిక్షలు వేస్తారు. అది నడి రోడ్లో అప్పటికప్పుడే ఆ శిక్షలు అమలయ్యాయి అంటే అది అందరికీ అవేర్నెస్ వస్తుంది. అరే ఇట్లా చేసామంటే, ఎన్నో తప్పు చేసామంటే ఇట్లా జరుగుతుంది, పక్క వీళ్ళు మళ్ళీ మనల్ని రోడ్లో పెట్టి ఇట్లా హింసిస్తారని చెప్పేసి అందరికీ తెలియాలి. ఆ విధంగా ఒక 2-3 ఒక 3-4 ఇన్సిడెంట్ ఈ విధంగా జరిగాయంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలోన మార్పు అనేది వస్తుందని నా అభిప్రాయము. ఇంకా మీ అభిప్రాయం ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.